ఒక పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు శిష్యత్వం చేస్తున్నాడు. పాస్టర్ గారు ఒక రోజున ఏదో ప్రాంతానికి వెళ్ళిపోతూ, ఈ ఆదివారం నువ్వే వాక్యం చెప్పరా బాబు అన్నాడు. సరేనన్నాడు. వాక్యం చెప్తా ఎంతసేపటికి వాక్యం చెప్తానే ఉంటాడు. ఇటు అంటాడు. వాక్యం చెప్తానే ఉంటాడు. ఇటు అంటాడు. వాక్యం చెప్తా మళ్ళీ ఇటు అంటాడు. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. పాస్టర్ గారు కూడా ఇట్లాగే అంటాడు అప్పుడప్పుడు. మన పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు ఇటు అంటుంటాడు. అచ్చం ఈ చిన్న పాస్టర్ గారు కూడా అట్లాగే అంటున్నాడు. పాస్టర్ గారు అంటే బాగుంది, కానీ ఈయనంటే అసహ్యంగా ఉందేంటి అది అనుకున్న తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, పాస్టర్ గారితో బాగా స్నేహితంగా ఉంటాడు. ఆయనతో పోయి, ఏంటండి పాస్టర్ గారు అప్పుడప్పుడు ఇటు అంటుంటాడు, ఏంటంట, ఏం జరిగింది అని ఈ అబ్బాయిని అడిగితే, అన్నప్పుడల్లా ఆత్మ వచ్చేస్తుంది బాగా, పాస్టర్ గారికి ఆత్మ ఎక్కువ వచ్చి మళ్ళీ చెప్తాడు వాక్యం, అందుకని నాకు కూడా ఆ ఆత్మ రావాలని నేను కూడా ఇట్లా అంటున్నాను అన్నాడంట. తర్వాత ఆ పెద్ద ఆయన అన్నాడు, బుద్ధి లేదురా నీకు, మెదడు లేని పని చేస్తున్నావు. ఆయన మీ పాస్టర్ గారు కండక్టర్ ఉద్యోగం చేశాడు, ఇక్కడ బ్యాగ్ తగిలించుకుంటాడు కదా, ఆ బ్యాగ్ జారిపోతున్నప్పుడు ఇటు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ టికెట్లు కొట్టేటప్పుడు బ్యాగ్ జారిపోతే ఏం చేస్తాడు అంటాడు. మళ్ళీ టికెట్లు ఎక్కడ మళ్ళీ అంటాడు, మళ్ళీ టికెట్ కొట్టాడు. ఆయన కండక్టర్ ఉద్యోగం మానేసి 13 ఏళ్ళైనా ఆ జారిపోయినట్టే ఉంటుందంట ఆ సంచి. అందుకని మళ్ళీ అప్పుడప్పుడు ఆ అలవాటు మీద అంట, వీడికేం జారిపోయింది. చూసారా? అంటే ఇతను ఎవరిని వెంబడించాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరిని వెంబడించాడు? ఆయన కానీ మట్టి తింటే వీడు కూడా మట్టి తింటాడు, ఆయన బురద తాగితే వీడు బురద తాగుతాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేను తప్ప మరొక సత్యం